నమో వెంకటేశాయ. అవిద్యాపటల భేదక సువిద్యా పాటవ సాధక గోవింద గోవింద. మందారదామాభరణాంకితాయ కపాలమాలా ఫణిభూషణాయ భస్మావగుంఠాయ సుచందనాయ నమో నమస్తే సమదర్శనాయ అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ ఆయన్ను నమస్కరించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. దితి కశ్యప మహర్షి గారితో మాట్లాడుతోంది. తనకు సంతానాన్ని అనుగ్రహించవలసింది అని, తనకు తప్ప మిగతా వారందరికీ కూడా సంతానం కలిగి వాళ్ళందరూ సమృద్ధితో ఉన్నారు అని మాటలు చెప్పింది. తనకు కశ్యప మహర్షి గారి మీద చాలా గౌరవం ఉంది అనే విషయాన్ని కూడా నొక్కి చెప్పింది. కశ్యప మహర్షి గారి మీద గౌరవంతోనే ఆయన యొక్క సంతానాన్ని తాను కనాలనుకుంటోంది అనే విషయాన్ని కూడా వివరంగానే చెప్పింది. చెప్పి నీకు 13 భార్యలు ఉన్నారు, ఈ 13 మంది భార్యలలో నాకు తప్ప మిగతా వారందరికీ కూడా సంతానం ఉంది. అలా నాకు ఒక్కదానికి లేకపోవటం, మిగతా వారందరికీ ఉండటం అనేటువంటి పక్షపాతం నీకు తగదు అనే విషయాన్ని
పై 2 శ్లోకాల్లో ఒక ఉపపత్తితో చెప్తోంది. ఏమంటోంది? పురా పితానో భగవాన్ దక్షో దృహితృవత్సల కం వృణీత వరం వత్సాహ ఇత్యపృచ్ఛత నః పృథక్ అని అంటోంది. మా నాన్నగారికి సుమారుగా మేము 50+ ఆడపిల్లలము. పురా ఒకప్పుడు ఆయన పిత మా తండ్రి గారు అయినటువంటి భగవాన్ దక్ష ప్రజాపతి గారు, పూజనీయుడైనటువంటి దక్ష ప్రజాపతి గారు, దుహితృవత్సల మొత్తం అంతమంది పిల్లల మీద సమానమైన వాత్సల్యం కలిగినటువంటి వాడాయన. ఆయన కం వృణీత వరం వత్సాహ ఇత్యపృచ్ఛత, మీకు ఎలాంటి వరుడు కావాలి, మీరు ఏ వరుణ్ణి వరిస్తారు అని మమ్మల్ని అందరినీ అడిగాడు. కం వృణీత వరం వత్సాహ, ఓ పిల్లలారా మీకు ఎలాంటి వరుడు కావాలి, ఎవరిని మీరు పెళ్లాడతారు అని మమ్మల్ని అడిగాడు. మమ్మల్ని అడిగేసరికి మేమెవరము అంతమందిమే సమాధానం చెప్పలేకపోయాము. దాంతో పృథక్ మళ్ళీ విడిగా పిలిచి ఒక్కొక్కరిని నీకు ఎలాంటి వరుడు కావాలి, ఎలాంటి వరుడు కావాలి అని విడివిడిగా కూడా అడిగాడు. పురాపితానో భగవాన్ దక్షో దుహితృవత్సల కం వృణీత వరం వత్సాహ ఇత్యపృచ్ఛత నః పృథక్. మేము అందరూ కలిసి ఉన్నప్పుడు అడిగినా సమాధానం చెప్పలేకపోయాము సిగ్గుతో. విడివిడిగా అడిగినప్పుడు కూడా ఎవరము సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాము. సిగ్గుతోనూ కొంచెం మొహమాటంతోనూ సమాధానం రాలేదు. అయినా సరే ఆయన ఒక ప్లాన్ ప్రకారం మమ్మల్ని అడిగాడు. ఆ పేరు ఈ పేరు చెప్పి వీరిని వరిస్తారా లేదా వీరిని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతూ వచ్చాడు. సరిగ్గా కశ్యప అనే పేరు వచ్చేసరికి మాలో 13 మంది సిగ్గుపడ్డారు, కొంచెం ఎక్కువ సిగ్గుపడ్డారు. దాంతో కశ్యప మహర్షి గారి మీద వీరందరికీ కాస్తంత గౌరవం ఉంది అని ఆయన గ్రహించాడు. గ్రహించి కాస్త మా ఫ్రెండ్స్ని వాళ్ళని ఎంక్వైరీ చేశాడు. చేస్తే వీళ్ళందరికీ కూడా కశ్యప మహర్షి గారి మీద ప్రేమ ఉంది అని అర్థమైంది. దాంతో స విదిత్వాత్మజానాం నోభావం సంతాన భావన త్రయోదశాదదాత్తాసాం యాస్తే శీలమనువ్రతాః. స విదిత్వ, ఆయన మేము ప్రదర్శించినటువంటి సిగ్గు, అలాగే మా ఫ్రెండ్స్ చెప్పినటువంటి విషయాలు, వీటన్నిటినీ ఒకసారి చూసుకుని, విదిత్వా ఆత్మజానాంనో భావం, మా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని, సంతాన భావన, సంతానం పిల్లలు ఎలా అనుకుంటే అలా మనం వారి అభిప్రాయాలకు తగ్గట్లుగా నడుచుకోవాలి అనేటువంటి భావన ఉన్నవాడు కాబట్టి, అందులోనూ సంతతి పెరగాలి అనేటువంటి భావన ఎక్కువగా ఉన్నవాడు కాబట్టి, కశ్యప మహర్షి గారికి ఇచ్చి పెళ్లి చేస్తే సంతానం చక్కగా పెరుగుతుంది అనేటువంటి భావనతో స విదిత్వా ఆత్మజానాంనో భావం సంతాన భావన త్రయోదశ అదదాత్తాసాం, 13 మందిని నీకిచ్చి పెళ్లి చేశాడు. ఆయన ఆడపిల్లల్లో 13 మందిని నీకిచ్చి పెళ్లి చేశాడు. ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? యాస్తే శీలమనువ్రతాః, ఎవరైతే నిన్ను ఇష్టపడుతున్నారో వాళ్ళని మాత్రమే ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఇష్టపడేటువంటి వాళ్ళు నీకు తగ్గట్లుగా ఉన్నారా లేదా అని పరీక్షించిన తర్వాతే పెళ్లి చేశాడు. యాహ తే శీలమనువ్రతాః, నీ ఆచరణని లేదా నీ యొక్క గొప్పదనాన్ని గొప్పగా భావించేటువంటి వాళ్ళని వెతికి వాళ్ళనే ఇచ్చాడు. అలాగే నీ శీలానికి తగ్గట్లుగా ఉండేటువంటి వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేశాడు. మా 13 మంది కూడా నిన్ను ఇష్టపడ్డాము, మేము నీకు తగిన వాళ్ళము అనేటువంటి నిర్ణయం మా తండ్రి గారే చేశారు. చేసి మమ్మల్ని నీకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే నువ్వేం చేశావు అంటే, మిగతా వాళ్ళందరికీ సంతానాన్ని అనుగ్రహించావు, నాకు మాత్రం ఇంకా సంతానం లేదు. ఇది పక్షపాతం కిందకే వస్తుంది, ఇలాంటి పక్షపాతం నీకు తగదు అని ఈ 2 శ్లోకాల్లోనూ దితి గారు చెప్పింది. అని అథమే కురు కళ్యాణ కామం కంజ విలోచన ఆర్తోపసర్పణం భూమన్ అమోఘం హి మహీయసి అని చివరిగా తన కన్క్లూషన్ అనేది చెప్పేసింది. అథ
అందువల్ల ఇన్ని కారణాలున్నాయి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అలాగే నన్ను మా తండ్రి గారు నీకు ఇచ్చి పెళ్లి చేశారు, నాతో పాటు మిగతా వాళ్ళను కూడా ఇచ్చారు, వాళ్ళందరికీ సంతానం ఉంది, నాకు మాత్రం లేదు. ఇవన్నీ కారణాలు, ఇంకా కూడా కారణాలన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి మే కురు కళ్యాణ, నా కోరికను, సంతానం కావాలి అనేటువంటి నా కోరికను నీవు తీర్చు. కళ్యాణ, అందరికీ మంచి చేసేటువంటి ఓ కశ్యప, కంజ విలోచన, తామర పూల లాంటి విచ్చుకున్న అందమైన కళ్ళు కలిగినటువంటి ఓ కశ్యప, అందమైనటువంటి వాడా, నీవు నాకు సంతానాన్ని ప్రసాదించవలసింది. అథమే కురు కళ్యాణ కామం కంజ విలోచన. అందులోనూ ఆర్తోపసర్పణం భూమన్ అమోఘం హి మహీయసి. భూమన్, నువ్వు చాలా గొప్పవాడివి, తపస్సులోనూ శీలంలోనూ అన్నిటిలోనూ కూడా చాలా చాలా గొప్పవాడివి. ఇలాంటి నీ దగ్గరికి ఎవరైనా ఒక బాధతో గనక వచ్చినట్లయితే, ఆర్తోపసర్పణం, ఎవరైనా ఆర్తితో నీ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు వచ్చినటువంటి పని వ్యర్థం కాకూడదు. వాళ్ళు వచ్చినందుకు ప్రయోజనం అనేది వాళ్లకు దక్కాలి. ఎందుకంటే మహీయసి, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్పవాడివి, భూమన్ చాలా చాలా పెద్దవాడివి. ఇలాంటి వాడివి అయినందువల్ల నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఏమైనా కష్టం చెప్పుకుంటే ఆ కష్టం తీరాలి. ఇప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకున్నాను, నాకు సంతానం లేదు అని, ఈ కష్టం తీరిపోవలసిందే అని దితి ఆర్తోపసర్పణం భూమన్ అమోఘం హి మహీయసి అనే మాటలో తేల్చి చెప్పింది. దితి ఇలా అంటే, ఇతి తాం వీరమారీచ కృపణాం బహుభాషిణీం ప్రత్యాహ అనునయన్ వాచ ప్రవృద్ధానంగ కష్మలాం అని కశ్యప మహర్షి గారు ఏ రకంగా ఆవిడ్ని సముదాయించారు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇది ఈ విధంగా దితి ఒకదాని మీద ఒకటి మాటలు పెంచుకుంటూ చెప్తూనే వచ్చింది. ఓ వీర విదురుడా, ఓ విదురుడా, మారీచ, మరీచ మహర్షి గారి యొక్క కొడుకైనటువంటి కశ్యపుడు కృపణాం, కాస్తంత బాధతో ఉన్నది నిజమే. బహుభాషిణి, ఆ బాధతో, ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం ఎక్కువగా కూడా మాట్లాడుతోంది, ఎక్కువగా ఒకదాని మీద ఒకటి హేతువులు పెంచుకుంటూ చెప్తోంది. నీకు నా పట్ల పక్షపాతం ఉంది అనే మాట కూడా అంటోంది. అయినా సరే ప్రత్యాహ, సమాధానం, తిరిగి సమాధానం కోపగించుకోకుండానే చెప్పాడు. ఎలా చెప్పాడు? అనునయన్ వాచ, తన మాటలతో ఆవిడ్ని అనునయిస్తూ, ఆవిడ్ని సాంత్వనపరుస్తూ, ఆవిడతో మృదువుగానే మాట్లాడాడు. ఎందుకు ఆవిడ దోషాలను, చిన్న చిన్న దోషాలను లెక్క చేయలేదు అంటే, ప్రవృద్ధ అనంగ కష్మలాం, ఆవిడ సంతానం కావాలి అనేటువంటి కోరికతో ఉంది. అందువల్ల ఆవిడికి కొంచెం మోహం అనేది ఎక్కువైపోయింది, ఏం మాట్లాడుతోందో సరిగ్గా తెలియటం లేదు. అందువల్ల ఇలా తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు పెద్దగా తప్పు పట్టవలసింది ఏమీ లేదు అనే అభిప్రాయంతో ఆయన అనునయిస్తూ మాట్లాడాడు. ఇది తాం వీరమారీచ కృపణాం బహుభాషిణీం ప్రత్యాహ అనునయన్ వాచ ప్రవృద్ధ అనంగ కష్మలాం అని ఈ శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ముందుగా మహర్షి గారు, కశ్యప మహర్షి గారు 5 శ్లోకాలలో ఒకవేళ ఇలా తప్పుగా మాట్లాడినా, ఇంతకమంటే కొంచెం పెద్ద స్థాయిలో తప్పుగా మాట్లాడినా భార్యలని ఏమీ అనటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్లకు ఉండేటువంటి విలువ అంత అసాధారణమైనది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో ఏషతేహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్ఛసి తస్యాః కామం నకః కుర్యాత్ సిద్ధిస్త్రైవర్గికి యతః అని మొదటి శ్లోకంలో చెప్తున్నారు. ఏషతేహం విధాస్యామి, అయ్యో నువ్వు ఇన్ని రకాలుగా మాట్లాడాలా, నువ్వు ఇన్ని రకాలుగా చెప్పాలా, నీకు సంతానం కావాలి అనేది నా బాధ్యత కూడా కదా. అందువల్ల ఏషతేహం విధాస్యామి, నువ్వు అన్నట్లుగా నీకు సంతానాన్ని నేను ప్రసాదించి తీరుతాను. విధాస్యామి, తప్పకుండాను, అది నా విధి అని అనుకుని నేను చేస్తాను. ఏషతేహం విధాస్యామి. ప్రియం,
నీకు ఇష్టమైనట్లుగానే నేను చేస్తాను. భీరు, నువ్వు భయపడుతున్నావు, మిగతా వాళ్ళకి సంతానం కలిగిపోయింది, నాకు కలగలేదు, అందువల్ల నన్ను ఎవరైనా సూటిపోటు మాటలు అంటారేమో అని భయపడుతున్నావు, లేదా సంతానం కలగదేమో అని భయపడుతున్నావు. అలా భయమేమీ అక్కర్లేదు. యదిచ్ఛసి తద్విధాస్యామి. నీకు ఏ రకమైన సంతానం కావాలంటే ఆ రకమైన సంతానాన్ని నేను అనుగ్రహిస్తాను. అసలైన ఎందుకు నేను నీ మీద పక్షపాతం చూపిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఆ భావన నీకెందుకు వచ్చింది? ఆ భావన నా మీదే కాదు, ఏ భర్త మీదైనా సరే ఎందుకు రావాలి? మంచి భర్త అనేవాడు ఎవడైనా సరే తస్యాః కామం న కః కుర్యాత్. భార్య కోరిన కోరికను ఎందుకు తీర్చరు? ఎవరు తీర్చరు? అందరూ భార్య చెప్పినట్టు నడుచుకోవాలని అనుకుంటారు కదా. అందులోనూ సిద్ధిస్త్రైవర్గికీ యతః, భార్య ద్వారానే ధర్మార్థ కామాలు మూడు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉన్నవాడు, భార్య ద్వారానే ధర్మం అనేది సిద్ధిస్తుంది, భార్య లేకపోతే ధర్మం అనేది లేనే లేదు, భార్య లేకపోతే అర్థానికి అంటే డబ్బుకి విలువ అనేది లేదు, భార్య లేకపోతే ఏ కోరిక తీరదు అనేటువంటి భావం ఉన్నవాడు ఎవరైనా సరే త్రైవర్గిక సిద్ధి భార్య ద్వారానే కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే భార్య కోరిన కోరికను ఎందుకు తీర్చరు? తీరుస్తారు, తప్పనిసరిగా తీరుస్తారు. నేను అలాంటి వాడినే. నేను కూడా నిన్ను ఆశ్రయించుకునే త్రైవర్గిక సిద్ధిని, ధర్మ అర్థ కామాల యొక్క సిద్ధిని పొందుతూ ఉన్నాను. అందువల్ల నేను కూడా నువ్వు కోరిన కోరికను తీరుస్తాను. ఏషతేహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్ఛసి తస్యాః కామం న కః కుర్యాత్ సిద్ధిస్త్రైవర్గికీ యతః అని కశ్యప మహర్షి గారు ఈ శ్లోకంలో అన్నారు. అదేంటి అంత గొప్పదనం ఈ భార్యలో ఉందా అని అడిగితే దానికి చెప్తున్నారు, సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్ వ్యసనార్ణవమత్యేతి జలయానైర్యథార్ణవం అని. భార్య ఉంటేనే, భార్య ఉన్నటువంటి గృహస్థాశ్రమంలోనే మానవుడికి సరి అయిన సిద్ధి ఉంటుంది. మిగతా ఆశ్రమాలలో ఇంత బలమైనటువంటి సాధనాలు ఉండవు. ఎందుకంటే సర్వాశ్రమాన్ ఉపాదాయ, మిగతా ఆశ్రమాలకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మిగతా ఆశ్రమాలలో వంట చేసుకోవటానికి వీల్లేదు, మిగతా ఆశ్రమాలలో తోచినప్పుడు సంతానాన్ని కలగటానికి వీల్లేదు, కనటానికి వీల్లేదు, మిగతా ఆశ్రమాలలో ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు, ధన సంచయం చేసుకోవటానికి వీల్లేదు, డబ్బు కూడగట్టుకోవడానికి వీల్లేదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ గృహస్థాశ్రమానికి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కొంచెం తక్కువ. ఏమీ లేవు అని కాదు, కాస్త ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. స్వాశ్రమేణ కలత్రవాన్, సరి అయిన విధానంలో వివాహం చేసుకుని, అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి వీలుగా ఉండే విధానంలో వివాహం చేసుకుని, కళత్రవాన్, భార్యను తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని, ఆ భార్య ద్వారా సర్వాశ్రమాన్ ఉపాదాయ, తాను లాభపడుతూ, అంటే భార్య వండిన వంట తాను తింటూ, తనతో పాటుగా మిగతా బ్రహ్మచారులకి, సన్యాసులకి, అవసరమైతే వానప్రస్థులకి అందరికీ కూడా ఆ వంటని పంచుతూ, ఇంకా కూడా వాళ్లకు కావలసినటువంటి చిన్న చిన్న ఉపకారాలను చేస్తూ, సర్వాశ్రమాన్ ఉపాదాయ స్వాశ్రమేణ కలత్రమాన్ వ్యసనార్ణవం అత్యేతి. దుఃఖం అనేటువంటి ఒక పెద్ద సముద్రాన్ని దాటగలుగుతాడు. భర్త అనేటువంటి ఒక డెసిగ్నేషన్ గనక సరి అయిన తీరులో వస్తే, ఆ భార్యను ఇంటికి తెచ్చుకుంటే, ఆ భార్య ద్వారా తాను ఉపయోగం పొందటం మాత్రమే కాకుండా, తాను కష్టాల నుండి గట్టెక్కటం మాత్రమే కాకుండా, తన తోటి వారి యొక్క కష్టాలను కూడా తీర్చగలుగుతాడు. వ్యసనార్ణవం అత్యేతి. ఎంత సులభంగా ఆ సముద్రాన్ని దాటగలుగుతాడు అంటే, జలయానై యథా అర్ణవం. పెద్ద పెద్ద ఓడలు సంపాదించుకుంటే ఆ ఓడల ద్వారా సముద్రాన్ని ఎంత అవలీలగా దాటొచ్చో అంత అవలీలగా ఈ కష్టాలనే సముద్రాన్ని దాటగలుగుతాడు. మిగతా వాళ్ళు కష్టాలను ఈదుతూ ఉంటారు,
ఈ గృహస్థుడు మంచి భార్య ఉన్నవాడు మాత్రం కష్టాలను దాటగలుగుతాడు. ఈ భార్య అనేటువంటి నౌకతో కష్టాలను దాటగలుగుతాడు అని కశ్యప మహర్షి గారు సర్వాశ్రమాన్ ఉపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్ వ్యసనార్ణవమత్యేతి జలయానైర్ యథార్ణవం అని అంటున్నారు. ఇంతేకాదు అసలు చాలా తక్కువగా చెప్పినట్లు ఇది. యామాహురాత్మనో హ్యర్థం శ్రేయస్కామస్య మానిని యస్యాం స్వధుర మధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః అని భార్య గొప్పదనం ఇంకా పెద్ద స్థాయిలో ఉంది అని ఈ శ్లోకంలో అంటున్నారు. భార్యని భార్య అని విడిగా శాస్త్రం చూడదు. భార్యాభర్తలు అనే బహువచనం తప్పు ఒక రకంగాను, దాన్ని ఏకవచనంలో మాట్లాడుకోవాలి. యామాహు ఆత్మనః అర్థం, దేహానికి తన యొక్క శరీరానికి సగభాగం అనేది ఎంత విలువైందో అంతే విలువైంది ఆ స్థానంలో ఉండేది భార్య అని చెప్తారు. అర్ధాంగి అనే మాట కూడా వాడకంలో ఉంది. ఈ సగభాగం అనేటువంటి ఈ భార్య వాస్తవానికి ఈయనలోనే భాగం, భర్తలోనే ఒక భాగం. భార్యాభర్తలు అని ఇద్దరు లేరు, భార్యాభర్త కలిస్తే ఒకరే. ఈ విషయం వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, ఈ విషయాన్ని శాస్త్రమే చెప్తుంది. దంపత్యో సహాధికార అని శాస్త్రం అంటుంది. పెళ్ళైన తరువాత చేసేటువంటి వైదికమైన క్రతువులు ఏ ఉన్నా సరే, పూజలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, యాగాలు కావచ్చు, ఏ ఉన్నా సరే ఆ రెండిటిలోనూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక కర్త అని శాస్త్రం చెప్తుంది. సహ అధికార, విడివిడిగా వేరువేరు కర్తృత్వం కాదు, ఒకే కర్తృత్వం అనే మాట శాస్త్రం చెప్తుంది. ఎలా కర్తృత్వం ఒకటే అని చెప్తోంది అంటే ఈ భార్యను వేరుగా శాస్త్రం చూడట్లేదు, భార్యను భర్తలో భాగంగానే చూస్తోంది. యామాహురాత్మనో హ్యర్థం శ్రేయస్కామస్య, శ్రేయస్సు కావాలి అని కోరుకునేవాడు ఎవడైనా సరే, ఆ శ్రేయస్సును శాస్త్రంలో వెతుక్కునేవాడు ఎవడైనా సరే ఈ సంగతి శాస్త్రంలో చూసేసుకోవచ్చు. ప్రస్తుతం నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి, మానిని కోపంగా ఉన్నావు కాబట్టి నేను ఇలా నడుచుకుంటున్నాను అని నువ్వు గుర్తించటం లేదు, కానీ నేను కూడా ఇలాగే ఉంటున్నాను. యామాహురాత్మనో హ్యర్థం శ్రేయస్కామస్య మానిని. ఇంతేకాదు యస్యాం స్వధుర మధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః, అంతవరకు తానే పనులు చేసుకుంటున్నటువంటి బ్రహ్మచారి, ఒంటికాయ సొంటి కొమ్ము, ఈ భార్య అనేది వస్తూనే ఆ భార్యకి తన బాధ్యతలన్నిటినీ ఒప్పగించి స్వధురం అధ్యస్య, తన బాధలన్నీ తన బాధ్యతలన్నీ కూడా ఆవిడ నెత్తిన మోపేసి స్వధురం అధ్యస్య పుమాన్ చరతి విజ్వరః, తాను నిశ్చింతగా కూర్చుంటాడు. అంతవరకు తాను చేసుకునే ఎన్నెన్నో పనులు మెల్లగా భార్యకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. చేసి ఆ పనులన్నీ నువ్వు చెయ్యి అని చెప్తాడు. చెప్పి చేస్తుందా లేదా అని సందేహం కూడా పెట్టుకోడు. పుమాంశ్చరతి విజ్వరః, నిశ్చింతగా కూర్చుంటాడు. మా ఆవిడ అన్నీ చూసుకుంటుందండి, అన్నీ ఆవిడే చూసుకుంటుంది అని చెప్పుకుంటూ ఉంటాడు. నేను అలాగే చెప్పుకుంటున్నాను, నేను నీ విషయంలో అలాగే మాట్లాడుతూ ఉన్నాను, నేను కూడా నాలో నిన్ను సగభాగంగానే చూస్తున్నాను, నేను కూడా శ్రేయస్కామున్నై శాస్త్రాన్నే అనుసరిస్తున్నాను, శాస్త్రం ప్రకారమే నేను కూడా నడుచుకుంటున్నాను. ఇలాంటప్పుడు నిన్ను విడిగా చూస్తాను అని నువ్వెందుకు అనుకుంటున్నావు? విడిగా చూస్తున్నాను, పక్షపాతం ప్రదర్శిస్తున్నాను అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను చూడను, మంచి భర్తలు ఎవరూ కూడా అలా విడిగా చూడరు అని యామాహురాత్మనో హ్యర్థం శ్రేయస్కామస్య మానిని యస్యాం స్వధుర మధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఇంతేకాదు యామాశ్రిత్యేంద్రియారాతీన్ దుర్జయాన్ ఇతరాశ్రమై వయం జయేమ హేలాభి దస్యూన్ దుర్గపతిరి యథా అని నిన్ను ఆశ్రయించుకుని, నిన్ను అడ్డం పెట్టుకుని మేము సాధించరాని ఫలితాలను కూడా సాధిస్తున్నాము
అని అంటున్నారు. యామాశ్రిత్య భార్య అనేది ఉంటే ఆ భార్యను ఆశ్రయించుకుని, భార్యను ఆసరాగా చేసుకుని ఇంద్రియారాతీన్, ఇంద్రియాలు అనేటువంటి శత్రువులను గెలవగలుగుతారు. యామాశ్రిత్య ఇంద్రియారాతీన్ దుర్జయాన్ ఇతరాశ్రమై, మిగతా బ్రహ్మచర్యాశ్రమంలో కానీ, వానప్రస్థం పక్కన పెట్టుకుంటే సన్యాసాశ్రమంలో కానీ అలా ఇంద్రియాలను గెలవటం అనేదేమీ సులభం కాదు. లేదా వాళ్ళ తప్పులను రాకుండా చూసుకోవటం, లేదా తప్పులు చేయకుండా చూసుకోవటం అనేది సులభంగా ఏమీ జరగదు. కానీ గృహస్థులు మాత్రం, భార్య, మంచి భార్య కలిగిన వాళ్ళు మాత్రం వయం జయేమ హేలాభి, లీలగా వీటన్నిటినీ గెలుస్తున్నాము. లీలగా, అనాయాసంగా, కష్టం లేకుండా గెలుస్తున్నాము. మంచి పర్వదినం అనే విషయం గుర్తు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఉండాలని అనుకుంటాము. ఈ లోపల తెల్లవారుజామునే లేపి ఈరోజు కార్తీక సోమవారమనో కార్తీక పూర్ణిమనో గుర్తు చేస్తుంది భార్య, మంచి భార్య. అలాగే ఏదో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేద్దాము, ఖర్చు పెట్టవలసిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడదాము అనుకున్నప్పుడు కూడా తట్టి ఖర్చు పెట్టద్దు, కాస్త జాగ్రత్త చేసుకుందాము, భవిష్యత్తులో కావాలి అని చెప్తుంది భార్య, మంచి భార్య. అదే బ్రహ్మచారికో మరొకరికో ఈ అవకాశం ఉండదు. వాళ్ళు మర్చిపోతే మర్చిపోయినట్లే, గుర్తు చేసేందుకు ఎవరు ఉండరు. కానీ ఎన్నెన్నో మంచి విషయాలను, మర్చిపోయినటువంటి మంచి విషయాలను, లేదా దారి తప్పినటువంటి సందర్భాలను అన్నిటినీ సరిచేసి భార్య, మంచి భార్య గృహస్థుణ్ణి సరి అయిన దారిలో పెడుతుంది, మంచి సలహాదారుగా వ్యవహరిస్తుంది. తనకున్నటువంటి తెలివితేటలన్నిటినీ కూడా ఈ భర్త తాలూకు మంచి, వీటి తాలూకు ఆలోచనలతోనే, వీటి తాలూకు ధ్యాసతోనే ఖర్చు చేస్తుంది. అందువల్ల యామాశ్రిత్యేంద్రియారాతీన్ దుర్జయా నితరాశ్రమై వయం జయేమ హేలాభి. ఎలా అంటే దస్యూన్ దుర్గపతిరి యథా. ఒక గ్రామం ఉంది అనుకుంటే, ఒక చిన్న ఊరు ఉందనుకుంటే, ఆ ఊరి మీద కనుక బందిపోట్లు, దస్యువులు పడ్డారంటే ఊరు తట్టుకోలేదు. ఆ ఊరు అప్పటికప్పుడు నాశనం అయిపోవలసిందే. ఒకసారి బందిపోట్లు ఊరి మీద దాడి చేశారు అంటే కేవలం దోచుకుని పోరు, వాళ్ళు ఊరంతా పాడు చేసిపోతారు, వాళ్ళని వీళ్ళని కొట్టి తిట్టిపోతారు. వాళ్ళ నుంచి రక్షణ కావాలి అంటే గ్రామం తాలూకు రక్షణ అనేది చాలదు. వాళ్ళ నుంచి గనక రక్షణ కావాలి అంటే ఒక పెద్ద దుర్గం ఉండాలి. దుర్గం అంటే ఫోర్ట్, అది ఉండాలి. అందులోనూ దాని చుట్టూ అగడతలు, దానిలో మొసళ్ళు, అవి ఇవి, ఈ సిస్టమ్ అంతా కూడా ఉండాలి. ఆ దుర్గం పాలించేటువంటి వాడు, దుర్గాన్ని పాలించేటువంటి వాడు, ఆ దుర్గాన్ని పక్కాగా సంరక్షించుకునేటువంటి వాడు ఈ బందిపోట్లకి బెదరవలసిన పనే లేదు. బందిపోట్లు కనుక వచ్చినట్లయితే, దుండగులు వచ్చినట్లయితే చాలా సులభంగా వాళ్ళందరినీ తరిమి కొడతాడు. అసలు వాళ్ళందరినీ తనలోనికి రానివ్వను కూడా రానివ్వడు. ఎలా రానివ్వడు అంటే తాను చేసుకున్నటువంటి వ్యవస్థ అంటిది, అంత గట్టిది కాబట్టి దాని ద్వారా రానివ్వకుండా ఉండగలుగుతాడు. అలాగే గృహస్థాశ్రమం అనేది ఒక దుర్గాన్ని నిర్మించుకోవటం లాంటిది. సరి అయిన తీరులో దాన్ని శాస్త్ర విహితమైనటువంటి దారిలో ఈ ఆశ్రమాన్ని గనక నిర్మించుకున్నట్లయితే, గృహస్థాశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే, ఒక దుర్గంలో ఉన్నవాడు సంరక్షణతో ఉన్నట్లుగా ఎంత హాయిగా ఉండొచ్చో అంత హాయిగా ఉండొచ్చు. ఈరోజు మర్చిపోతామేమో, రేపు మంచి రోజేమో, మా అమ్మ పుట్టినరోజేమో, మా నాన్నగారి పుట్టినరోజేమో, ఇలాంటివి ఏమన్నా మర్చిపోతే ఏమైనా అనేటువంటి భయమేమీ లేదు. అన్నీ గుర్తు చేస్తారు, అన్నిటినీ వేళల్లో చేస్తారు. కానీ వాళ్ళది మర్చిపోతేనే ఊరుకోరు, అది వేరే సంగతి. కానీ వాళ్ళు జాగ్రత్తగా కాపాడతారు అని యామాశ్రిత్యేంద్రియారాతీన్ దుర్జయా నితరాశ్రమై వయం జయేమ హేలాభి దస్యూన్ దుర్గపతిర్ యథా అని కశ్యప మహర్షి గారు దితితో అంటున్నారు. కాదమ్మా, అసలు ఆలోచించి చూస్తే నవయం ప్రభవస్తాం త్వాం అనుకర్తుం గృహేశ్వరి అప్యాయుషావా కార్త్స్నియేన ఏ చాన్యే గుణగృధ్నవః అని. అసలు భార్యలు చేసేటువంటి పని
మగవాళ్ళు ఎవరూ చేయలేరు అని తేల్చి చెప్పేస్తున్నారు. భార్యలు చేసే పని మగవాళ్ళు ఎవరు చేయనేలేరు. ఆ చేయలేరు అనే దాన్ని చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుకుంటున్నాము. నవయం ప్రభవ, మేమెవ్వరము కూడా, నేను కాదు నాతో పాటు మా సోదరులందరూ ఉన్నారు, ఎవ్వరూ కూడా నవయం ప్రభవ, ఎవ్వరికి సామర్థ్యం లేదు, ఎవరికి అంత సామర్థ్యం లేదు. ఎలాంటి సామర్థ్యం లేదు? తాం త్వాం అనుకర్తుం, నిన్ను అనుకరించేటువంటి సామర్థ్యం కూడా లేదు. నీవు చేసే పనులలో కొన్ని పనులు చేసైనా సరే నిన్ను ఇమిటేట్ చేద్దామన్నా కూడా కుదరదు. నవయం ప్రభవస్తాం త్వాం అనుకర్తుం, ఎందుకంటే నీవు గృహేశ్వరి, ఈ గృహానికి నీవు ఈశ్వరివి, ఈ గృహానికి నీవు రాణి లాంటి దానివి. గృహానికి రాణివైనటువంటి నీవు చేసే పనులలో ఏ పనిని మేము సమగ్రంగా సరిగ్గా చేయలేము, కనీసం నిన్ను అనుకరించలేము. కనీసం చిట్ట చివరికి ఒక్క చారు కూడా నీలాగా పెట్టడం అనేది సాధ్యపడదు. మిగతా వంట వార్పు సరే ఒక చారు కూడా పెట్టలేము. నవయం ప్రభవస్తాం త్వాం అనుకర్తుం గృహేశ్వరి. అప్యాయుషావా, ఇది ఒక సందర్భంలో చెప్తున్నటువంటి మాట కాదు. అప్యాయుష, మొత్తం ఆయుస్సంతా లెక్కేసుకున్నా సరే, కార్త్స్న్యేన, మొత్తం ఆయుస్సంతా కూడా ఒక యూనిట్గా తీసుకుని దాంట్లో మాట్లాడుకున్నా సరే, లేదా జన్మలను లెక్కేసుకున్నా సరే, అప్యాయుషావా కార్త్స్న్యేన, ఈ పని మాత్రం, నువ్వు చేసే పనిని మాత్రం మేము చేయలేము. నేనే కాదు, ఏ చాన్యే గుణగృద్ధనవ, మా సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చేయలేరు. నేనే కాదు, వాళ్ళు కూడా చేయలేరు. గుణగృద్ధనవ, ఒక్కసారి ఈ విషయంలో సందేహం ఏమైనా ఉంటే ఆలోచించి ఎవరెవరు ఏ భార్యలు ఏ పనులు చేస్తున్నారు అని లిస్ట్ అవుట్ చేసుకుని, ఆ లిస్టులో ఎక్కడైనా మనం చేసే పనులు సరిగ్గా సమకూరుతాయా అని నిర్ణయించుకుంటే సరిపోతుంది. ఎన్నెన్నో ఉపకారాలు చేస్తారు కదా, ఎన్నెన్నో బాధ్యతలను వాళ్ళు నెరవేరుస్తారు కదా. ఇల్లు నీట్గా ఉంచుకుంటారు, అలాగే వంట అనేది తప్పనిసరిగా చేస్తారు, అలాగే ఇంటిని సంరక్షిస్తారు, మొగుడు దారి తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంత అయిన తరువాత కూడా కాస్తంత ప్రేమ ఉంటే గనక ప్రియంగా మాట్లాడతారు. ఈ ప్రియంగా మాట్లాడటం, ఎంత పని చేసినా సరే మృదువుగానే మాట్లాడటం, ఇలాంటి గుణాలను తీసుకుంటే, ఈ గుణాలు తమలో ఉన్నాయా అనే పరీక్ష గనక ఎవరైనా చేసుకుంటే, ఎవరైనా సరే సరిపోము అని నిర్ణయించుకోవలసిందే. పని చేస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది కొంతమందికి, కోపం వచ్చి పని చేయడం మానేస్తారు ఇంకొంతమంది. ఇలా ఒకటి ఉంటే మరొకటి ఉండదు. వంట చేయమంటే ఆదివారం రోజున వంట చేస్తారు కొంతమంది, కానీ ఇల్లంతా అలికేసేస్తారు. ఇల్లంతా మళ్ళీ తర్వాత బాగు చేసుకోవటం సులభంగా ఉండదు. పోనీ ఇల్లు బాగు చేస్తున్నారు అని ఆ పని ఇస్తే రోజల్లా ఆ పని చేసినా సరే సగం కూడా తెమలదు. ఇలా ఏ పని చేసినా సరే పూర్తిగా చేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు మహానుభావులు అలాంటి వాళ్ళు ఉంటే ఉండవచ్చు, వాళ్ళు కాక మిగతా వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు. నవయం ప్రభవస్తాం త్వాం అనుకర్తుం గృహేశ్వరి అప్యాయుషావా కార్త్స్న్యేన ఏ చాన్యే గుణగృద్ధనవ అని నీవు చేసేటువంటి ఉపకారాలని కనీసం అనుకరించటం అనే విషయం కూడా ఎవరి వల్ల, మా వల్ల ఎవరి వల్ల కాదు అని మహర్షి గారు స్పష్టంగా దితితో అంటున్నారు. ఇలా 5 శ్లోకాలలో భార్య తాలూకు గొప్పదనాన్ని వర్ణిస్తూ, నీ మీద నాకు అపరిమితమైనటువంటి గౌరవం ఉంది, నీ మీద చాలా ప్రేమ కూడా ఉంది, నీ మీద పక్షపాతం నాకు ఏమీ లేదు అనే విషయాన్ని కశ్యప మహర్షి గారు స్ట్రాంగ్గా చెప్పారు. చెప్తే దితి అంది కదా, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు,
లేటుగా వచ్చిన వాళ్ళు చాలామంది మా బావమరుదులందరూ ఇలాంటి కహానీలే చెప్తారు. ఏమైనా అడిగితే తీర్చని వాళ్ళు, ఏమైనా కొనుక్కురమ్మంటే కొనుక్కురాని వాళ్ళు కూడా ఇలాంటి కబుర్లే చాలా చెప్తారు, తీయగా మాట్లాడతారు. కానీ నేను అడిగిన దాని మాట ఏంటి, దాని గురించి మాత్రం నాకు చెప్పు అని అడిగింది. దానికి ఆయన సమాధానం చెప్తున్నారు. అథాపి కామమేతంతే ప్రజాత్యై కరవాణ్యలం యథామాం నాతి వోచంతి ముహూర్తం ప్రతిపాలయ అని. నువ్వు అడిగింది నేను తప్పనుకుంటా తీరుస్తాను. అథాపి ఒకవేళ నీవు చేసేటువంటి ఉపకారాలకు ప్రత్యుపకారం చేసేటువంటి సామర్థ్యం నాకు లేకపోవచ్చుగాక, నీవు చేసేటువంటి పనులను అనుకరించే సామర్థ్యం నాకు లేనే లేదు, నీవు చేసే ఉపకారాలకు ప్రత్యుపకారం చేసే సామర్థ్యం కూడా నాకు లేదు, లేకపోవుగాక పర్వాలేదు. అథాపి కామమేతంతే నువ్వు అడిగినటువంటి ఈ కోరిక మాత్రం ప్రజాత్యై సంతానం కోసం నువ్వు కోరావు కాబట్టి కరవాణి అలం తప్పకుండా నీకు తీరుస్తాను, నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను. కానీ సంతానాన్ని అనుగ్రహించటంలో విధానం ఎలా ఉండాలి అంటే యథామాం నాతి వోచంతి. ఎవరైనా సరే నన్ను మళ్ళీ నిందించకుండా శాస్త్రం తప్పాడు అనే మాట నన్ను అనకుండా, కశ్యప మహర్షి గారు శాస్త్రం ప్రకారం నడుచుకోలేదు అనే మాట నన్ను అనకుండా యథామాం నాతి వోచంతి ముహూర్తం ప్రతిపాలయ, నేను తప్పనిసరిగా అదే విధంగా చేస్తాను, శాస్త్రవిహితమైనటువంటి పద్ధతిలోనే నీకు కావలసిన సంతానాన్ని ఇస్తాను. కానీ ముహూర్తం ప్రతిపాలయ, ఇదో సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు దిగిపోతున్నాడు, ఇక్కడి నుంచి ఒక 45-48 నిమిషాల సమయం ఉంది. ఈ సమయాన్ని నువ్వు కాసేపు ఆపు, లేదా ఈ సమయం కొంచెం సేపు గడవని నువ్వు కాస్త ఆగు, అదైన తర్వాత దీని సంగతి చూస్తాను అని మహర్షి గారు అథాపి కామమేతంతే ప్రజాత్యై కరవాణ్యలం యథామాం నాతివోచంతి ముహూర్తం ప్రతిపాలయ అని అన్నాడు. కహానీలు చెప్పొద్దు అనే కదా మొదలుపెట్టాను, నువ్వు మళ్ళీ ముహూర్తం ప్రతిపాలయ అంటావేంటి, ఈ సంవత్సరం కాదు పై సంవత్సరం నువ్వు అడిగింది కొనిపెడతాను అన్నట్లే ఉంది కదా ఇది అంటే, దానికి కశ్యప మహర్షి గారు అంటున్నారు, ఏషా ఘోరతమా వేళ ఘోరాణం ఘోరదర్శన చరంతి యస్యాం భూతాని భూతేశాను చరాణిహ అని. నువ్వు అడిగినటువంటి కాలం బాగాలేదు, సంతానం కోసం అడగవలసినటువంటి కాలం కాదిది. ఏషా ఘోరతమా వేళ, ఇది ఘోరమైనటువంటి కాలం, దీనికి ప్రదోషకాలం అని పేరు. అంటే రాత్రి రాబోతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇదో దిగిపోతున్నాడు, చీకట్లు పూర్తిగా రాలేదు, చీకట్లు లేవు, అలాగని వెలుగు కూడా పూర్తిగా లేదు, మసక చీకటి, ఇలాంటి కాలం ఉంది కదా. ఏష ఘోరతమ వేళ, ఇది మంచి కాలం అయితే కాదు, ఘోరమైనటువంటి కాలం. అందులోనూ ఎలాంటి ఘోరం, ఘోరాణం ఘోరతమా వేళ, ఘోరమైనటువంటి కాలాలన్నిటినీ తీసుకుంటే ఆ ఘోరమైనటువంటి కాలాల్లో కల్లా కూడా ఘోరమైన కాలం. ఎన్నెన్నో ఘోరమైన కాలాలు ఉంటాయి, ఆ ఘోరమైన కాలాల్లో కల్లా కూడా ఇప్పుడున్న కాలం ఘోరమైన కాలం. ఉదాహరణకు తీసుకుంటే ప్రాతఃసంధ్య సాయం సంధ్య అని 2 కాలాలు తీసుకుంటే, ప్రాతఃసంధ్య కంటే కూడా సాయం సంధ్య అనేది ఘోరమైనటువంటి కాలం. ప్రాతఃసంధ్య కంటే కూడా ఇది కొంచెం కఠినమైనటువంటి కాలం. కాబట్టి ఘోరాణం ఘోరతమా వేళ, ఇది కేవలం ఘోరమైనటువంటి కాలం కాదు, ఘోర దర్శన, ఘోరమైనటువంటి విషయాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి, ఘోరమైనటువంటి ఎన్నెన్నో అంశాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఘోర దర్శన. ఏమంత ఘోరం ఉంది ఇందులో అంటే, యస్యాం చరంతి భూతాని, ఈ కాలంలో అందులోనూ సాయం సంధ్యాకాలంలో భూతాని, రకరకాల భూతగణాలు తిరుగుతూ ఉంటాయి. యస్యాం చరంతి భూతాని. పాతకాలంలో అయితే అసలు సంధ్య వేళ అంటూ ఉండేవాళ్ళు, ఆ సమయంలో పసిపిల్లల్ని బయటికి తెచ్చేవాళ్ళు కాదు, మిగతా వాళ్ళని కూడా అటు ఇటు తిరగద్దు, ఆడుకోవద్దు అని అంటూ ఉండేవాళ్ళు. ఓ చోట కూర్చో, ఏదైనా మంచి పని చేస్తూ ఉండు, ఇంట్లో దీపం పెట్టి ఏమైనా భగవంతుడిని చింతన చేస్తూ ఉండు
అని అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే యస్యాం చరంతి భూతాని, ఆ భూతగణాలు సామాన్యమైన భూతగణాలు కావు, చిన్న చిన్న భూతాలు కావు, ఏదో హాంఫట్ అంటే ఎగిరిపోయేవి కావు. భూతేశ అనుచరాణి, భూతేశుడు ఈ భూతవర్గాలన్నిటికీ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయన యొక్క అనుచరులైనటువంటి భూతాలివి. ఆయన తన సమానమైన రూపంతో సృష్టి చేశాడు అని అనుకున్నాం కదా. ఆ సృష్టి చేయబడ్డటువంటి రూపాలు భూతేశుడైనటువంటి పరమేశ్వరుడితో సమానమైన ప్రభావం కలిగినటువంటి భూతాలు. ఎవరో హూంపట్టు అంటే ఇవేమి కదలవు, సవ్యంగా ఉంటేనే వదిలి వెళతాయి, సవ్యంగా లేకపోతే ఎవరినైనా పట్టి పీడిస్తాయి. అందువల్ల ఈ కాలం సామాన్యమైన కాలం కాదు. ఏషా ఘోరతమా వేళ ఘోరాణం ఘోరదర్శన చరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణి అనేటువంటి కాలం అని కశ్యప మహర్షి గారు దితితో అన్నారు. దితిగారు అంది కదా, పోనీ మిగతా వాళ్ళ హాంఫట్లకి ఈ భూతాలు కదలకపోవచ్చు, నువ్వు కశ్యపుడివి, నీ సామర్థ్యం ముందు ఈ భూతాలెంత, నువ్వు ఊదేయగలవు, కాబట్టి ఆ భూతాలన్నిటినీ ఊదేసి నువ్వు నేనన్న పని చేసేయి అని. దానికి ఆయన చెప్పారు, ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్ భూతభావన పరీతో భూత పరిషద్భి వృషేణ అటతి భూతరాట్ అని. నువ్వన్నట్టు ఒకవేళ భూతాలే అయితే పోనీ తోలదామా అని ప్రయత్నం ఉండొచ్చు. కానీ ఏతస్యాం ఇదే కాలంలో సాధ్వి, ఓ సాధువైనటువంటి దితి, సంధ్యాకాలంలో ప్రదోష కాలంలో భగవాన్ అతి సమర్థుడు పూజనీయుడు అయినటువంటి భూతభావన, ఈ భూతాలన్నిటినీ సృష్టి చేసి పంపిణీ చేసినటువంటి వాడు, ఈ భూతాలనే కాకుండా ఈ ప్రపంచంలోని సమస్త భూతాలను అంటే పంచభూతాలను, ఆ భూతాలకు సంబంధించినటువంటి పదార్థాలను, వీటన్నిటినీ సృష్టి చేసినటువంటి వాడు భూతభావన. కేవలం సృష్టి చేయటం మాత్రమే కాకుండా వాటి పాలన తాలూకు బాధ్యతను కూడా నెత్తికెత్తుకున్నటువంటి వాడు భూతభావన. ఆ పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్ భూతభావన ఎలా తిరుగుతాడు? పరీతో భూత పరిషద్భి, తన చుట్టూ ఈ భూతగణాలు చుట్టుముట్టి ఉండగా ఆ భూతగణాలతో కలిసి, తన చుట్టూ తిరుగుతున్నటువంటి భూతగణాలతో కలిసి ఆయన తిరుగుతూ ఉంటాడు. పరీతో భూత పరిషద్భి, ఈ భూతాలన్నీ ఆయన పార్షదులు, ఆయన పరిచారకులు, లేదా ఆయన చెప్పినట్లు వినేటువంటి వాళ్ళు, వీళ్ళందరితో కలిసి ఆ భూతభావనుడైనటువంటి భూతరాట్, ఈ భూతాలకు రాజైనటువంటి పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. ఎలా తిరుగుతాడు? వృషేణ అటతి, ఎద్దు మీద, పెద్ద ఆంబోతు కైలాస శిఖరం లాంటి ఎద్దు మీద ఎక్కి ఆ ఎద్దు మీద తిరుగుతూ ఉంటాడు. పరీతో భూత పరిషద్భి వృషేణ అటతి. ఆయన పగలల్లా కైలాసం మీద కూర్చుంటాడు. సాయంత్రం అయ్యేసరికి పద అని ఒక్కసారి నందిని బయలుదేరదీస్తాడు. ఆ నంది ఎక్కుతాడు. ఈయన బయలుదేరంగానే మిగతా భూతాలన్నీ కూడా పొలోమంటూ ఆయన వెంటబడి తిరుగుతూ ఉంటాయి. అటతి భూతరాట్. ఆయన చెప్పినట్లుగానే భూతాలన్నీ నడుచుకుంటాయి, కానీ మనం చెప్తే వెళ్ళవు, మనం చెప్తే వినవు. ఒకవేళ ఆ భూతాల సంగతి పక్కన పెట్టినా సరే భూతరాట్, ఆ పరమేశ్వరుడే తిరుగుతూ ఉంటాడు ఈ కాలంలోనూ. ఆయన్నేం చేద్దాము? అందువల్ల ఈ కాలం సామాన్యమైన ఘోర కాలం అయితే కాదు. సంధ్యాకాలం అనేది సామాన్యమైన కాలం కాదు. భూతగణాలు, ఆ భూతగణాలతో పాటుగా పరమేశ్వరుడు తిరిగేటువంటి కాలం అని. ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్ భూతభావన పరీతో భూత పరిషద్భి వృషేణ అటతి భూతరాట్ అని కశ్యప మహర్షి గారు అన్నారు. అనటం ద్వారా ఆయన పరమేశ్వరుడు భూతరాట్ భూతభావన, ఎవరైనా చిన్న తప్పు చేసినా వదిలిపెట్టడు, వదిలిపెట్టక వాళ్ళని దండిస్తాడు అని చెప్పకనే చెప్పారు. చెబితే దాందేముంది,
సంధ్యాకాలంలో సంధ్యావందనాలో ఇంకోటో చేయకుండా బజ్జీలు తీసుకొచ్చి తింటూ ఉంటే కదా ఆయనకి దొరుకుతాము. మనం సంధ్యాకాలంలో బజ్జీ బండి దగ్గర ఆయనకి దొరకద్దు, 4ంటికే వెళ్ళిపోదాము. వాడు అప్పటికే 10 రోజుల నుంచి కాస్తూ ఫ్రెష్గా ఉంచుకున్నటువంటి నూనెలో వేసిన మొదటి బజ్జీని ఫ్రెష్గా తీసుకుని ముందు పెట్టేసుకుందాము ఇంట్లోనూ. పెట్టేసుకుని సంధ్యాకాలం అయ్యేసరికి కట్టెలు వేసేసి గుప్తంగా ఈ బజ్జీలు ఏవో తింటూ ఉందాము, అప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు అని దితి అననే అంది. అంటే దానికి చెప్తున్నాడు, అదేం ఆయనతో అయ్యే పని కాదు. ఎందుకంటే శ్మశాన చక్రానిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటాకలాప భస్మావగుంఠామల రుక్మదేహో దేవస్త్రిభి పశ్యతి దేవరస్తే అని ఉంది. ఆయనేమి సామాన్యుడు కాడు, తెలివి తక్కువ వాడు కాడు, తక్కువ జ్ఞానం ఉండేవాడు కూడా కాడు. చూడ్డానికి అలా కనిపిస్తాడు. చూడ్డానికి ఎలా కనిపిస్తాడు అంటే శ్మశాన చక్రానిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటా కలాపగా కనిపిస్తాడు. ఆయన ఎప్పుడూ శ్మశానంలో నివాసం ఉంటాడు, వైరాగ్యానికి ప్రతీకగా. ఆ శ్మశానంలోనేమో కొంచెం ఖాళీ ప్రదేశం అయ్యేసరికి సుడిగాళ్ళు ఎప్పుడూ రేగుతూనే ఉంటాయి. గాలి సుడుల కింద రేగుతూ ఉంటుంది. ఆ సుడిగాలులలో ధూళి, అక్కడ ఉండేటువంటి ధూళి పైకి ఎగుస్తుంది. శ్మశానాన్ని ఎవరు సరిగ్గా మెయింటైన్ చేస్తారు? అందులో సరిగ్గా నీరు చల్లి గ్రాస్ అది సవ్యంగా ఉండేటట్టు పార్కులాగా ఎవరు చూడరు కదా. ఇష్టం వచ్చినట్లు ఉంటుంది, అందులో ధూళి రేగుతుంది. ఆ ధూళి ధూమ్ర, ఆ ధూళి మొత్తం ఎగిరి ఎగిరి ఈయన నెత్తి మీదే పడుతుంది. ఈయనకేమో తలకాయ ముడేసుకోవటం అలవాటు లేదు. తలకాయ అంతా అలా విరబోసుకుని ఉంటాడు. విరబోసుకుని ఉంటే ఆ విరబోసుకున్నటువంటి ఆ వెంట్రుకల మీద ధూళి మొత్తం పడుతుంది. దాంతో ఆయన జుట్టు రంగు ఏంటి అని ఎవరికీ తెలియదు. చూడ్డానికి మాత్రం రంగురంగులుగా కనిపిస్తుంది. ఆ ధూళి ఏ రంగులో ఉంటే ఆ రంగులో కనిపిస్తుంది. ఆ ధూళి ఎర్రగా ఉంటే ఎర్రగా కనిపిస్తుంది, ధూళి తెల్లగా ఉంటే తెల్లగా కనిపిస్తుంది. శ్మశాన చక్రానిల ధూళి ధూమ్రంగా ఆయన తలకాయ ఉంటుంది. దీనికి తోడు ఆయన మొత్తం విరబోసి ఉంటాడు, వికీర్ణ విరబోసి ఉన్న ఈ రకంగా ధూళి దాని మీద బాగా అంటి ఉన్నా సరే విద్యోత జటాకలాప, ఆయన జడలు చాలా అందంగా లేదా చాలా వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి జడలతో, రకరకాల ధూళులు పడ్డ జడలతో, ఏమాత్రం కేశ సంస్కారం లేనటువంటి కేశాలతో ఆయన తిరుగుతూ ఉంటాడు. చూడ్డానికి అలా ఉంటాడు. ఇంతేకాదు భస్మావగుంఠామల రుక్మదేహ, ఆయన శరీరం తాలూకు వర్ణం, టోన్ ఇలాంటివేమీ ఎవరికీ తెలియవు. ఎందుకంటే భస్మావగుంఠామల రుక్మదేహ, మొత్తం ఒళ్ళంతా కూడా భస్మం అంటే విభూతి, దాన్ని అలుముకుని ఉంటాడు. ఒళ్ళంతా విభూతి దట్టించి ఉంటాడు. భస్మ అవగుంఠనం, శరీరంలో ఏ భాగము కూడా కనిపించకూడదు విడిగాను. శరీరంలో ఏ చిన్న చర్మ కణం కూడా కనిపించకూడదు, మొత్తం భస్మతో కప్పేయాలి అనేటువంటి పనిలో ఉంటాడు. భస్మావగుంఠనం అని దానికి పేరు. ఆ భస్మావగుంఠనంతో ఆయన తన అమలం, ఏమాత్రం మలం లేనటువంటి రుక్మ దేహాన్ని, బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి దేహాన్ని పూర్తిగా కప్పేస్తాడు. ఆయన శరీరం రంగు ఎవరికీ తెలియదు, వాస్తవానికి బంగారు రంగులో ప్రకాశిస్తాడు. కానీ ఎవరికి అది కనిపించదు, ఎందుకంటే ఒళ్ళంతా కూడా ఈ భస్మ చల్లుకుని ఉంటాడు. ఈ భస్మావగుంఠావలం రుక్మదేహ కాబట్టి ఆయన ఒళ్ళంతా చూస్తేనేమో ఏమీ లేనివాడు చల్లుకున్నట్లుగా విభూతి చల్లుకున్నట్టు ఉంటుంది. కేశ సంస్కారం లేని జుట్టు, అందులోనూ విరబోసుకున్న జుట్టు, ఆ జుట్టుకు మొత్తం ధూళి కప్పుకుని ఉండటం, ఇవన్నీ చూస్తే ఆయన ఎవడో సామాన్యుడు, ఏదో తిరుగుతున్నాడు, దేశదిమ్మరి తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది ఒకవేళ కనిపించినా. కానీ ఆయన సామాన్యుడు కాడు. నువ్వన్నట్లుగా ఆయనకు తెలియకుండా, ఆయన కంటికి కనిపించకుండా మనం తప్పు చేయటం అనేది జరిగే పని కాదు. కర్టన్లు వేసుకున్నా సరే ఆయన చూసేస్తాడు. ఎందుకు? దేవస్త్రిభి పశ్యతి. అందరికీ 2 కళ్ళు ఉంటే ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి. ఆయన త్రినేత్రుడు. త్రినేత్రుడు అంటే 3వ కన్ను తెరిచాడు అనుకునేరు, 3వ కన్ను తెరవడు. 3 కళ్ళు సూర్య చంద్ర అగ్నులు ఆయనకి.
పగలల్లా సూర్యుడు అనేటువంటి కంటితో చూస్తాడు, రాత్రల్లా చంద్రుడు అనేటువంటి కంటితో చూస్తాడు. బై ఛాన్సు ఈ సూర్య చంద్రులు ఇద్దరూ పని చేయలేకపోతే అగ్ని అనేటువంటి ఇంకో వెలుగుతో చూస్తాడు. ఈ సూర్య చంద్ర అగ్నులు అనేటువంటి వెలుగులు లేనిదే మానవుడు ఏ పని చేయలేడు. ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాల్సిందే. ఈ మూడిట్లో ఏమున్నా సరే ఆయన కంటికి కనిపించేసినట్లే. కర్టన్ వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద తేడా ఏం రాదు. ఎక్కడ ఏం జరిగినా సరే ఆయన చూడగలడు. దేవ త్రిభిః పశ్యతి. ఒకవేళ లైట్ ఆపేసి పూర్తిగా వెలుగు లేకుండా ఈ బజ్జీ తింటామన్నా కూడా అయ్యే పని కాదు. దేవ ఆయన స్వప్రకాశుడు, ప్రతి చోట ఆయనే ఉంటాడు. ఆయనను తప్పించుకుని ఎవరూ ఏమీ చేయలేరు. అఫ్కోర్స్ దేవరస్తే నీకు మరిది వరస కూడా అవుతాడు ఆయన. నీ అక్క చెల్లెళ్లలో సతీదేవి కూడా ఉంది. ఆ సతీదేవికి ఆయన పతి. ఆ రకంగా చూసుకున్నప్పుడు మేమిద్దరము తోడళ్ళుళ్ళము. నేను ఆయన్ని అన్నగారు అనో తమ్ముడు అనో పిలుచుకోవాలి, వయస్సును బట్టి అన్నే అవ్వాలి ఆయన. నాకు అన్న అయితే నీకు బావగారు అవ్వాల్సిందే, లేదా మరిది అవ్వాల్సిందే. ఆయనేం మనకు దూరమైన వాడు కాడు, మనకు దగ్గరవాడే. దగ్గరవాడితో పాటుగా ఆయన ఏమి సామాన్యుడు కాడు. ఆయన రుక్మదేహ స్వప్రకాశ చైతన్యమూర్తి. దాన్ని కప్పేసి తిరుగుతున్నాడు ఆయన. ఆయన్ని తప్పించుకుని తిరగటం మన వల్ల మాత్రం కాదు. దేవ త్రిభిః పశ్యతి అని కశ్యప మహర్షి గారు శ్మశాన చక్రానిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటా కలాప భస్మావ గుంఠామల రుక్మదేహ దేవస్త్రిభిః పశ్యతి దేవరస్తే అని ఈ శ్లోకంలో పరమేశ్వరుడి గురించి చెప్పారు. మిగతా పాయింట్స్ ఎలా పోయినా చివరి పాయింట్ బాగుంది అంది దితి. ఏంటి? మనకు దగ్గరవాడు, బంధువు కాబట్టి మనం ఏం చేసినా సరే పట్టించుకోడు. మన బంధువులందరూ అలాగే ఉంటారు కదా, మనం ఏం తప్పు చేసినా తప్పించుకోడు. ట్రాఫిక్ పోలీసు కనుక మనవాడైతే సిగ్నల్ దాటి వెళ్ళొచ్చు, లేదా నో పార్కింగ్లో పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దేవరస్తే అన్నావు కాబట్టి నీకు తోడల్లుడు కాబట్టి నువ్వు అయినా మాట్లాడేసుకోండి, పర్వాలేదు, మనం బజ్జీ తినేసేయచ్చు అని అంటే అది మిగతా వాళ్ళ విషయంలో జరగచ్చు కానీ ఈ పరమేశ్వరుడి విషయంలో జరగదు అని కశ్యప మహర్షి గారు నయస్యలోకే స్వజన పరోవా నాత్యాదృతో నోత కశ్చిత్ విగర్హ్య వయం వ్రతైర్యచ్చరణాపవిద్ధాం ఆశాస్మహే అజాం బత భుక్తభోగాం అని చాలా బలంగా చెప్తున్నారు. ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఆయనకు సంబంధించినటువంటి అంశం, నయస్యలోకే స్వజన పరోవా నాత్యాదృతో నోత కశ్చిద్ విగర్హ్య అనేది ఆయన స్వభావం. ఆయన లోకంలో, ఆయన సృష్టి చేసుకున్నటువంటి ఈ లోకంలో నయస్య లోకే స్వజన పరోవా, తనవాడు పరాయివాడు అని ఇద్దరు లేరు ఆయనకి. కాబట్టి మనవాడే కదా అని నువ్వు అనుకున్నా ఆయన అనుకోడు. స్వజన పరోవా నాస్తి. ఇది కాక నాత్యాదృత నైవ కశ్చిత్ విగర్హ్య, ఆయనకి వీడి మీద చాలా అభిమానం ఉంది అనే మాట లేనేలేదు, లేదా వీడంటే అసలు ఆయనకి పడదు అనే మాట కూడా లేదు. ఆయనకి ఎలాంటి మనుషులే లేరు. నాత్యాదృత నోత కశ్చిత్ విగర్హ్య, ఎవరి మీద అత్యాదరం లేదు, ఎవరి మీద విగర్హణం అంటే చిచి అనేటువంటి భావన, తుచ్చ భావన అది కూడా లేదు. ఈయన స్వజన పరజనులు అనే మాట లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడు. సమదర్శనం ఉన్నటువంటి వాడు ఈయన. కాబట్టి మనం ఆయన్ని మనవాడు అనుకుంటే అనుకోవాలే తప్ప ఆయన మనల్ని ఏమి మనవాడు అనుకోడు. ఆయన స్వభావం అలాంటిది కాదు. నయస్యలోకే స్వజన పరోవా నాత్యాదృతో నోత కశ్చిద్ విగర్హ్య. పోనీ మన వైపు నుంచి చూసుకున్నా మనం ఆయన్ని దగ్గర వాళ్ళు అని అనుకుందాం, అది కూడా కుదరని పని. ఎందుకంటే ఆయన యచ్చరణాపవిద్ధాం ఆశాస్మహే అజాం బత భుక్త భోగాం. ఆయన అజా అంటే జన్మలేనటువంటి మాయని చరణాపవిద్ధాం కాలితో తన్నేశాడు.
ఎడంకాలతో తోసవతలు పారేశాడు. నువ్వు నాకు అక్కర్లేదు, నీ తాలూకు భోగాలేవి నాకు అవసరం లేదు అని తోసవతలు పారేశాడు. చరణాపవిద్ధాం, కాలితో తన్ని తిరస్కరించి తోసేశాడు. అజాం బత భుక్త భోగాం, నీ భోగాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఇంతకు మించే నాకు స్వాత్మానందం ఉంది అనే విషయం చెప్పేశాడు. ఆయనేమో ఆ స్థాయిలో ఉన్నాడు. మనం ఎలాంటి స్థాయిలో ఉన్నాము అంటే వ్రతై, రకరకాల తపస్సులు చేసుకుని రకరకాల తపస్సులకు ఫలితాలుగా ఆయన్ని వేడుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఏమని వేడుకుంటున్నాము అంటే, నువ్వు కాలుతో తోసేసావు కదా, నువ్వు కాలుతో తోసేసినటువంటి మాయ తాలూకు ఫలితాల్లో ఏదో ఒక ఫలితాన్ని నాకు ఇవ్వు అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నాము. వయం వ్రతై, మనమేమో నియమాలను పాటిస్తూ తపస్సు చేసుకుంటూ కష్టపడి ఏం కోరుకుంటున్నాము? ఆశాస్మహే, ఏం కోరుకుంటున్నాము అంటే యచ్చరణాపవిద్ధాం అజాం భుక్త భోగాం, ఆయన కాలితో తన్నేసి ఇవేమి నాకు అక్కర్లేదు, ఈ ఐశ్వర్యం అనేది నాకు పని లేదు అనేటువంటి తీరుతో తోసేసిన దాన్ని, అయ్యా ఈశ్వర పరమేశ్వర నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు అనే తీరులో కోరుకుంటున్నాము. ఆయన కాలితో తోసేసిన దాన్ని కష్టపడి సాధించుకొని ఆయన ద్వారానే అందుకోవలసిన పరిస్థితిలో ఉన్న మనమెక్కడ? వీటిని లెక్క చేయకుండా వైరాగ్యంతో తిరుగుతున్నటువంటి ఆయన ఎక్కడ? మనమైనా ఆయన్ని మావాడు, మా అన్నగారు, మా బావమరిది లేదా మా బావగారు అని అనుకునే పరిస్థితి ఉందా? మన వైపు నుంచి చూసినా ఆ పరిస్థితి లేదు, ఆయన వైపు నుంచి చూస్తే అసలు లేనే లేదు అని మహర్షి గారు నయస్య లోకే స్వజన పరోవా నాత్యాదృతో నోత కశ్చిద్ విగర్హ్య వయం వ్రతైర్యచ్చరణాపవిద్ధాం ఆశాస్మహే అజాం బత భుక్త భోగాం అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమండి, మనవాడైతే మనకి పక్షపాతం చేయాలి కదా, మన వైపున ఉండి మాట్లాడాలి, నిలబడి మాట్లాడాలి, మనకు ఉపకారం చేయాలి. మనకు ఉపకారం చేయక మన మీద ప్రేమ లేకుండా ఎంత పెద్ద స్థాయిలో ఉంటే మాత్రం మనకేం ఉపయోగము? ఇలాంటి వాడి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇలాంటి వాడి గురించి మనం ఎందుకు భయపడాలి అని ఒకవేళ దితి అంటే అనొచ్చు అని తొందరపడి ఆ మాట అనేవు. యస్యానవద్యాచరితం మనీషిణః గృణంత్యవిద్యా పటలం బిభిత్సవః నిరస్త సామ్యాతిశయోపి యత్స్వయం పిశాచచర్యాం అచరద్ గతిస్సతాం అని తెలుసుకో అని కశ్యప మహర్షి గారు అంటున్నారు. యస్య అనవద్యాచరితం మనీషిణః గృణంతి, ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం అంటున్నావు? మనం కాదు, మనీషిణః చాలా చాలా బుద్ధిమంతులు, బుద్ధి అనే దాని యొక్క తీరు తెలిసినటువంటి వాళ్ళు. యస్య అనవద్యాచరితం గృణంతి, ఆయన యొక్క లోపాలు లేనటువంటి ఆచరణను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, నిరంతరం దాన్నే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే, ఆయన ఇలా శ్మశానంలో ఎందుకు తిరుగుతున్నాడు, ఇలా ఒళ్ళంతా భస్మ రాసుకుని ఎందుకు తిరుగుతున్నాడు, సకలైశ్వర్యాలను అనుభవించగలిగిన స్థాయిలో ఉండి కూడా అందులో కనీసం ఒక కణికను కూడా తన నెత్తి మీద ఎందుకు వేసుకోవట్లేదు, నెత్తి మీద పడితే ధూళినైనా పడనిస్తున్నాడు కానీ మిగతా వాటిని ఎందుకు పడనివ్వట్లేదు అనేటువంటి ఆలోచన చేసుకుంటూ ఈ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అవిద్యాపటలం బిభిత్సవ, మిగతా వాళ్ళ కళ్ళకి, ఈ ప్రపంచాన్ని చూసే వాళ్ళ కళ్ళకి ఒక రోగం ఉంది. ఆ రోగం అవిద్య అనేటువంటి రోగం. కళ్ళు సరిగ్గా కనిపించకుండా అడ్డం పడేటువంటి రోగానికి పటలం అని వైద్యశాస్త్రంలో పేరు. ఈ రోగం అనేది ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మానవుడికి ఉంటుంది. ఆ రోగం పేరు అవిద్య అనేటువంటి రోగం. ఈ అవిద్య అనేటువంటి రోగం ఉండటం వలన ఏది ఐశ్వర్యం, ఏది ఐశ్వర్యం కాదు, ఎవరు ఈశ్వరుడు, ఎవరు ఈశ్వరుడు కారు అనే విషయం తేలకుండా ఉంది. ఇలా తేలకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితిని దాటి నాకున్న ఈ కంటి దోషాన్ని పోగొట్టుకుని నేను కూడా ఐశ్వర్యాన్ని సరిగ్గా చూడాలి అని అనుకునేటువంటి వాళ్ళు, అవిద్యాపటలం బిభిత్సవ, అవిద్యను పోగొట్టుకోదలుచుకున్నటువంటి వాళ్ళు
ముందు ఏం చేస్తారు అంటే యస్యానవద్యాచరితం మనీషిణ గృణంతి, మొదలు ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఆయన ఏం చేస్తున్నాడు అనే సంగతి ఆలోచిస్తారు. ఆలోచించి దాని ప్రకారం నడుచుకుందామని అనుకుంటారు. యస్యానవద్యాచరితం మనీషిణ గృణంత్యవిద్యా పటలం బిభిత్సవ నిరస్త సామ్యాతిశయోపి. ఆయనకు సామ్యం అంటే ఆయనతో సమమైనటువంటి వారు ఎవరూ లేరు. ఆయన కంటే అతిశయం పెద్దగా ఉండేటువంటి వాళ్ళు, గొప్పదనం ఉన్నటువంటి వాళ్ళు లేనే లేరు. నిరస్త సామ్యాతిశయ, ఆయన తలుచుకుంటే ఈ సృష్టిలో చేయలేని పని అనేది లేనే లేదు. తథాపి యత్ స్వయం పిశాచచర్యాం అచరత్, ఆయన ఎవరూ చెప్పకుండానే పిశాచంలాగా ప్రవర్తిస్తున్నాడు. పిశాచాలు ఇలాగే ఉండొచ్చు కదా, అన్నీ ఉన్నా సరే అనుభవించలేకపోవటం అనే దాన్ని ప్రదర్శించవచ్చు కదా. ఆయన కూడా అలాగే కూడా అన్నీ ఉన్నా సరే అనుభవించకపోవటం అనేటువంటి పిశాచచర్యను చూపిస్తున్నాడు. పిశాచంలాగా తిరుగుతున్నాడు. పిశాచం ఎలాగైతే బట్టలు కట్టుకోదో అలాగే ఈయన కూడా బట్టలు కట్టుకోడు. పిశాచం ఎలాగైతే శరీరాన్ని సంస్కరించుకోదో అలాగే ఈయన కూడా సంస్కరించుకోడు. పిశాచం ఎలాగైతే తలదువ్వుకోదో ఈయన కూడా అలాగే తలదువ్వుకోడు. పిశాచం ఎలా ఉంటే అలా ఉంటున్నాడు. ఎందుకుంటున్నాడు అంటే తనను చూసి అందరూ వైరాగ్యాన్ని సాధించుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో ఉంటున్నాడు. అందువల్లే ఈయన సతాం గతి, సత్పురుషులకు ఒక మార్గదర్శకుడు లేదా సత్పురుషులు జ్ఞానవంతులు చేరవలసినటువంటి తత్వరూపంలో ఉన్నవాడు అని మహర్షి గారు యస్యానవద్యాచరితం మనీషిణ గృణంత్యవిద్యా పటలం బిభిత్సవ నిరస్త సామ్యాతిశయోపి యత్ స్వయం పిశాచచర్యాం అచరత్ గతి సతాం అని ఈ శ్లోకంలో అంటున్నారు. అలా కాదు, కొంచెం నీట్నెస్ ఉండాలి కదా. ఎంత కాదన్నా సరే ఈయన్ని పరమేశ్వరుడు అని నమ్మాలన్నా, ఈయన పరమాత్మ అని మనకు నమ్మకం కలగాలన్నా కొంచెం క్లీన్గా ఉండాలి. మనకు ఉన్నట్లుగా నీట్గా కనిపించాలి. శరీర సంస్కారం సరిగ్గా చేసుకోవాలి. తలకాయ నీట్గా దూకోవాలి. ఇంటర్వ్యూకి హాజరైనట్టుగా ఉండాలి కదా. డ్రెస్సింగు అవన్నీ సవ్యంగా ఉండాలి కదా అని అంటే దానికి అంటున్నారు హసంతి యస్యాచరితం హి దుర్భగాః స్వాత్మన్ రతస్య విదుషః సమీహితం యైర్వస్త్రమాల్యాభరణానులేపనైః శ్వభోజనం స్వాత్మతయా ఉపలాలితం అని. ఆయన్ని చూసి ఎవరైనా నవ్వుకునే మాట అయితే ఆ నవ్వుకునేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆయన ఎలా ఉన్నాడు అని ఆలోచించుకోవలసిందే. హసంతి నవ్వచ్చు కొంతమంది, యస్య ఆచరితం ఆయన నడిచే తీరు ఇవన్నీ కూడా చూసి ఎవరైనా నవ్వితే నవ్వుకోవచ్చు కాక, కానీ దుర్భగాహ వాళ్ళేమీ సౌభాగ్యం ఉన్నవాళ్ళు కారు. భాగ్యం లేని వాళ్ళు, దౌర్భాగ్యం ఉన్నవాళ్ళు పరమేశ్వరుని చూసి నవ్వుకోవచ్చు గాక. హసంతి యస్యాచరితం హి దుర్భగాహ. ఎందుకు వాళ్ళకు సౌభాగ్యం లేదు అంటే నీవు చెప్తున్నట్లుగా ఈ పరమేశ్వరుడు అన్నీ ఉన్న అన్ని సామర్థ్యాలు ఉండేటువంటి పరమేశ్వరుడు ఎలా నడుచుకోవాలి అని నువ్వు చెప్తున్నావు కదా, అలా నడుచుకోవటం ద్వారా ఆయన ఏం సాధించాలి? సంతోషాన్నే అయితే గనక, ఏదో ఒక ఆనందాన్నే అయితే గనక, స్వాత్మన్ రతస్య తన స్వస్వరూపమైనటువంటి ఆనందంలో సంతోషంగా ఉండేటువంటి ఆయన ఇలా ఎందుకు ఉండాలి? ఆయన స్వానందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు లోకంలో ఉండేటువంటి అవిదుష అవిద్వాంసులు, తెలియనటువంటి వాళ్ళు, తత్వజ్ఞానం లేనటువంటి వాళ్ళు అనుభవించే తీరులో ఆనందాన్ని ఆయన అనుభవించాలి అనే నియమం ఎక్కడి నుంచి వస్తుంది? స్వాత్మన్ రతస్య అవిదుష సమీహితం. అవిదుష ఏమీ తెలియనివాడు, అజ్ఞాని, ఇలాంటివాడు కోరుకునేటువంటి కోరికలను, ఇలాంటివాడు ఆనందం అనుభవించాలి అనేటువంటి తీరును ఆయన ఎందుకు పాటిస్తాడు? అవిదుష సమీహితం ఆయన ఎందుకు అనుభవిస్తాడు? ఇలా ఆయన ఎందుకున్నాడు అంటే, ఇలాగే ఎందుకున్నాడు అంటే నువ్వు అనుకున్నటువంటి ఈ సాంసారికమైన విషయాల్లో ఏమీ పసలేదు, వైరాగ్యంలోనే చాలా పస ఉంది
అని చాటి చెప్పటానికి ఇలా అయితే ఉన్నాడు. ఆయన చేస్తున్న పనికి అర్థం ఉంది, మిగతా వాళ్ళు చేసేటువంటి ఆలోచనకు ఏమీ అర్థం లేదు, వాళ్ళ నవ్వుకి విలువ లేనే లేదు. హసంతి యస్యాచరితం హి దుర్భగా స్వాత్మన్ రతస్య అవిదుష సమీహితం యైర్వస్త్రమాల్యాభరణానులేపనై. ఎవరు ఇందాక కామెంట్ చేసింది, ఆయన డ్రెస్సింగ్ బాగుంటే బాగుండేది, ఆయన నీట్గా ఒళ్ళు కడుక్కుని వస్తే బాగుండేది అని ఎవరు కామెంట్ చేశారు అంటే, ఎవరైతే వస్త్రమాల్య ఆభరణ అనులేపనై మంచి వస్త్రాలను ధరించి, ఆభరణాలు దాని మీద కొన్ని ఆభరణాలు వేసుకుని, మాల్యాలు అంటే దాని మీద పూలమాలలు కూడా వేసుకుని, అనులేపనై దాని మీద కొన్ని అనులేపనాలు అంటే ఆ క్రీములు ఈ క్రీములు లేకపోతే డియోడ్రెంట్స్ ఇలాంటివి పూసుకుని వచ్చారు. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, మేము ఉన్నట్లుగా ఈయన కూడా నీట్గా ఉండొచ్చు కదా అని మాట్లాడారు. మేము అంటే ఎవరు వాళ్ళు? వాళ్ళేమో మేము అని ఆత్మను చూపిస్తున్నారు, కానీ నీట్గా ఉన్నది వాళ్ళ ఆత్మ లేకపోతే వాళ్ళ శరీరమా? నీట్గా ఉన్నది వాళ్ళ శరీరం. అందులోనూ వస్త్ర మాల్య ఆభరణ అనులేపనాలు శరీరానికి చెందినవి. ఆ శరీరానికి చెందినటువంటి వీటన్నిటినీ కూడా స్వాత్మతయ తనకు ఉన్నట్లుగా, తన స్వస్వరూపానికి ఉన్నట్లుగా వాళ్ళు భావించి, మేము నీట్గా ఉన్నాము, ఈయన నీట్గా లేడు అని అంటున్నారు, మేము క్లీన్గా ఉన్నాము అంటున్నారు, మేము అందంగా ఉన్నామంటున్నారు. ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన వ్యవహారాలైతే, ఆ దేహానికి సంబంధించిన వ్యవహారాలతో మేము నేను అని వీళ్ళు ఎందుకు అంటున్నారు? స్వాత్మతయ ఈ దేహాన్ని తమ రూపమని అనుకుని ఉపలాలితం దాన్ని చక్కగా పెంచి పోషిస్తూ, దాన్ని లాలన చేస్తూ, దాన్ని అందంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. కానీ లెక్క ప్రకారం చూస్తే ఈ దేహం అనేది నేను కాదు కదా. మేము బాగున్నాము అంటే వాళ్ళ యొక్క ఆత్మ గుణాలు లేదా వాళ్ళ యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే మేము శుద్ధంగా ఉన్నాము, ఈయన శుద్ధిగా ఉన్నాడు లేడు అని మాట్లాడచ్చు. అలా మాట్లాడట్లేదు కదా. వాళ్ళు తమ దేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ పరమేశ్వరుడి యొక్క స్వరూపంతో మాట్లాడుతున్నారు. పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేక, తమ యొక్క వాస్తవ రూపాన్ని కూడా అర్థం చేసుకోలేక ఈ రకంగా మాట్లాడుతున్నారు. దేహాన్ని తమను కలిపేసుకుని రెండిటినీ కలిపేసి మాట్లాడుతున్నారు. దేహము వేరు తాము వేరు అనేటువంటి భావన లేకుండా మాట్లాడుతున్నారు. దేహం వేరు తాము వేరు అనటానికి సింపుల్ లాజిక్ సరిపోతుంది. ఈ దేహం అనేది శివభోజనం. ఈ దేహాన్ని ఒక్కసారి గనక ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే, నేను కాదు అని అనుకుంటే, ఈ దేహం అనేది కుక్కలు తినటానికి పనికొస్తుంది. ఏ దేహమైనా, ఎవరి దేహమైనా, ఎంతటి వారి దేహమైనా సరే, ఒక్కసారి ఆత్మస్వరూపం గనక ఆ దేహంలో లేకపోతే, లేదా ఆత్మస్వరూపం ఇది నాది అనేటువంటి భావనను చేయకపోతే, కుక్కలు తినటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అలాంటి కుక్కలు తినటానికి పనికొచ్చేటువంటి దేహాన్ని పెట్టుకుని, ఆ దేహానికి ఎక్కడ లేని గుడ్డలు చుట్టి, ఆ దేహానికి ఎన్నెన్నో మాలలేసి ఆభరణాలు గుచ్చి, ఆ దేహానికి ఎన్నెన్నో పూతలు పూసి, ఎన్నెన్నో పూతలు, కొన్ని పూతలు బాగుంటాయి, కొన్ని పూతలు బాగుండవు కూడాను, బాగున్నా బాగుండకపోయినా సరే పూసేసి, ఏదో మంచి వాసన రావటానికి అని డియోడ్రెంట్ పూస్తారు. పూసిన తర్వాత కాస్త చెమట కలిస్తే వచ్చేటువంటి దుర్గంధాన్ని భరించడం ఎవరి వల్ల కాదు. ఇది కాక స్నానం చేయకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి పర్ఫ్యూమ్ పూసుకొస్తారు. అప్పుడు కూడా వాసనను భరించలేరు చుట్టుపక్కల వాళ్ళు. పూసుకున్న వాడికే తెలియదు, మిగతా వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది. అలాంటి పూతలన్నీ పూసేసి ఈ కుక్క తినడానికి పనికొచ్చేటువంటి శరీరాన్ని తయారు చేసి, ఆ శరీరాన్ని అడ్డం పెట్టి, ఆ శరీరాన్ని నేను అని, శరీరంతో సంబంధం లేకుండా తిరిగేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చూసి ఏమైనా మాట్లాడినా, లేదా ఆయన్ని చూసి ఏమైనా నవ్వినా సరే విలువ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని మహర్షి గారు హసంతి యస్యాచరితం హి దుర్భగా స్వాత్మన్ రతస్య ఆవిదుష సమేహితం
యైర్వస్త్రమాల్యాభరణానులేపనై స్వభోజనం స్వాత్మతయోపలాలితం అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఇంకా ఒక శ్లోకం పరమేశ్వరుడికి సంబంధించింది ఉంది, కానీ మరీ 7:16 అయిపోయింది, పారాయణకు సమయం తగ్గిపోతుంది అనే భయం ఉంది. కాబట్టి పరమేశ్వరుడి ఒక శ్లోకాన్ని రేపటికి ఉంచుకుందాము. ఇప్పటికైతే ఇంతవరకు చేసినటువంటి పరమేశ్వర వర్ణనను ఒకసారి మనసులోకి ఎక్కించుకుందాము. పరమేశ్వర వర్ణన అనేది వైరాగ్యానికి ప్రతీకగా ఎలా ఉంది అనే విషయాన్ని ఒకసారి మనసులోకి ఎక్కించుకుందాము. ఆ పరమేశ్వరుడు స్వపరభేదం లేకుండా తప్పు చేసిన వాళ్ళని ఎలా దండిస్తాడు అనే విషయాన్ని కూడా కశ్యప మహర్షి గారి మాటల్లోంచి తీసుకుందాము. ఆ దండన అనేది ప్రత్యేకించి సంధ్యాకాలంలో, ఆయనకి ప్రత్యేకించినటువంటి ప్రదోషకాలంలో ఏ విధంగా తప్పు చేస్తే ఉంటుంది అనే విషయాన్ని గమనించుకుందాము. గమనించుకుంటూ తప్పు చేయటం అనేది ఆయన చూపుని దాటి మనం చేయటం అనేది జరిగే పని కాదు అనే విషయాన్ని నిర్ణయించుకుందాము. ఆ నిర్ణయంతో పాటుగా మహర్షి గారు చెప్పినట్లుగా భార్యకు ఉన్నటువంటి విలువ అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకుందాము. ఆ విలువ నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత భార్యలకు ఎలా ఉంది అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుందాము. ఉంచుకుని సరి అయినటువంటి దంపతులలా, సరి అయిన భార్యాభర్తలలాగా నడుచుకుంటూ, ఒకరు తప్పు చేస్తే మరొకరు దిద్దుకుంటూ, ఇద్దరూ తప్పు చేయనటువంటి పరిస్థితిని సాధించుకునే దిశగా, ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని సాధించుకునే దిశగా మనమందరము కూడా ప్రయాణం చేసుకుందాము. ఆ ప్రయాణాన్ని సరి అయిన తీరులో నడిపించవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఆలస్యంగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పిన అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో 14వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 14వ అధ్యాయః శ్రీశుక ఉవాచ నిశమ్య కౌశారవిణోపవర్ణితాం హరేః కథాం కారణసూకరాత్మనః పునః సపప్రచ్ఛతముద్యతాంజలిః న చాతి తృప్తో విదురో ధృతవ్రతః విదుర ఉవాచ తేనైవ తు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తినా ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యనుశుశ్రుమా తస్య చోద్ధరతః క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేతోరభూన్మృతః శ్రద్ధధానాయ భక్తాయ బ్రూహి తజ్జన్మ విస్తరం ఋషేణ తృప్యతి మనః పరం కౌతూహలం హిమే మైత్రేయ ఉవాచ సాధు వీరత్వయా పృష్టం అవతార కథాం హరేః యత్వం పృచ్ఛసి మత్యానాం మృత్యుపాశ విశాతనీం యయోత్తానపదః పుత్రో
యయోత్తానపదః పుత్రో మునినా గీతయార్భకః మునినా గీతయార్భకః మృత్యోః కృత్వైవ మూర్ధ్న్యంఘ్రిం మృత్యోః కృత్వైవ మూర్ధ్యంఘ్రిం ఆరురోహ హరేః పదం ఆరురోహ హరేః పదం అథాత్రాపీతిహాసోయం అథాత్రాపీతిహాసోయం శ్రుతో మే వర్ణితః పురా श्रुतो मे वर्णितः पुरा బ్రహ్మణా దేవదేవేన ब्रह्मणा देवदेवेन దేవానామనుభృచ్యతాం देवानामनुपृच्छता తితిర్దాక్షాయణీ క్షత్తః विदिर्दाक्षायणीक्षत्तः మారీచం కశ్యపం పతిం मारीचं कश्यपं पतिम् అపత్యకామాచకమే अपत्यकामाचकमे సంధ్యాయాం హృచ్ఛయార్దిత सन्ध्यायां हृच्छयार्दिता ఇష్ట్యాగ్నిజిహ్వం పయసా इष्ट्वाग्निजिह्वं पयसा పురుషం యజుషాం పతిం पुरुषं यजुषां पतिम् విమ్లోచ్యత్యర్క ఆసీనం निम्लोचत्यर्क आसीनम् అగ్న్యగారే సమాహితం अग्र्यगारे समाहितम् దితిరువాచ दितिरुवाच ఏష మాం త్వత్కృతే విద్వన్ एष मां त्वत्कृते विद्वन् కామ ఆత్త శరాసనః काम आत्तशरासनः దునోతి దీనాం విక్రమ్య दुनोति दीनां विक्रम्य రంభామివ మతంగజః ब्रह्मामिव मतङ्गजः తద్భవాన్ దహ్యమానాయాం तद्भवान् दह्यमानाय సపత్నీనాం సమృద్ధిభిః सपत्नीनां समृद्धिभिः ప్రజావతీనాం భద్రంతే प्रजावतीनां भद्रन्ते మయ్యాయుంక్తామనుగ్రహం मय्यायुक्तामनुग्रहम् భర్తర్యాప్తో రుమానానాం भक्तर्याप्तोरुमानानाम् లోకానావిశతే యశః लोकानाविशते यशः పతిర్భవద్విధో యాసాం पतिर्भवद्विधो यासा ప్రజయాననుజాయతే प्रजयाननुजायते పురా పితా నో భగవాన్ पुरा पिता नो भगवान् దక్షో దుహితృవత్సలః दक्षो दुहितृवत्सलः సంవృణీత వరం వత్సాః वरं वत्साः ఇత్యపృచ్ఛత నః పృథక్ इत्यपृच्छत नः पृथक् సవిదిత్వాత్మజానాంనో सविदित्वात्मजानानो భావం సంతాన భావనః भावं सन्तानभावनः త్రయోదశా దదాత్తాసాం त्रयोदशा ददात्तासाम् యాస్తే శీలమనువ్రతాః यास्ते शीलमनुव्रताः అథ మే కురు కళ్యాణ अथ मे कुरु कल्याण కామం కంజ విలోచన कामं कञ्जविलोचन ఆర్తోపసర్పణం భూమన్ आर्तोपसर्पणं भूमन् అమోఘం హి మహీయసి अमोघं हि महीयसि ఇది తాం వీరమారీచః इति तां वीरमारीचः కృపణాం బహుభాషిణీం कृपणां बहुभाषिणी ప్రత్యాహానునయన్ వాచ प्रत्याहारुणयन् वाच ప్రవృద్ధానంగకశ్మలాం प्रवृद्धारङ्गकश्मला ఏష తేహం విధాస్యామి एष देहं विधास्यामि ప్రియం భీరు యదిచ్ఛసి
यदिच्छसि प्रियं भीरु यदिच्छसि तस्याः कामं न कः कुर्यात् तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः सिद्धिस्त्रैवर्गिकी यतः सर्वाश्रमानुपादाय सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् स्वाश्रमेण कलत्रवान् व्यसनार्णवमत्येति व्यसनार्णवमत्येति जलयानैर्यथार्णवम् जलयानैर्यथार्णवम् यामाहुरात्मनो ह्यर्थम् यामाहुरात्मनो ह्यर्थम् श्रेयस्कामस्य मानिनी श्रेयस्कामस्य मानिनी यस्यां स्वधुरमध्यस्य यस्यां स्वधुरमध्यस्य पुमांश्चरति विज्वरः पुमांश्चरति विज्वरः यामाश्रित्येन्द्रियारातीन् यामाश्रित्येन्द्रियारातीन् दुर्जयानितराश्रमैः दुर्जयानितराश्रमैः वयं जये महेलाभिः वयं जये महेलाभिः तस्योन् दुर्गपतिर्यथा दस्योन् दुर्गपतिर्यथा न वयं प्रभवस्तां त्वाम् न वयं प्रभवस्तां त्वाम् अनुकर्तुं गृहेश्वरी अनुकर्तुं गृहेश्वरी अप्यायुषा वा कार्त्स्न्येन अप्यायुषा वा कार्त्स्येन ये चान्ये गुणगृध्नवः ये चान्ये गुणगृध्नवः अथापि काममेतन्ते अथापि काममेतन्ते प्रजात्यैकरवाण्यलम् प्रजात्यैकरवाण्यलम् यथा मां नातिवोचन्ति यथा मां नातिवोचन्ति मुहूर्तं प्रतिपालय मुहूर्तं प्रतिपालय एषा घोरतमा वेल एषा घोरतमा वेला घोराणां घोरदर्शन घोराणां घोरदर्शना चरन्ति यस्यां भूतानि चरन्ति यस्यां भूतानि भूतेशानुचराणि ह भूतेशानुचराणि ह एतस्यां साध्विसन्ध्यायाम् एतस्यां साध्विसन्ध्यायां भगवान् भूतभावनः भगवान् भूतभावनः परीतो भूतपर्षद्भिः परीतो भूतपर्षद्भिः वृषेणाटति भूतराट् वृषेणाटति भूतराट् श्मशानचक्रानिलधूलिधूम्र श्मशानचक्रानिलधूलिधूम्र विकीर्णविद्योतजटाकलापः विकीर्णविद्योतजटाकलापः श्मशानचक्रानिलधूलिधूम्र विकीर्णविद्योजटाकलापः श्मशानचक्रानिलधूलिधूम्रविकीर्णविद्योतजटाकलापः भस्मावगुण्ठामलरुक्मदेहो भस्मावगुण्ठामलरुक्मदेहो देवस्त्रिभिः पश्यति देवरस्ते देवस्त्रिभिः पश्यति देवरस्ते न यस्य लोके स्वजनः परो वा न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कश्चित् विगर्ह्यः नात्यादृतो नोत कश्चित् विगर्ह्यः वयं व्रतैर्यच्चरणापविद्धाम् वयं व्रतैर्यच्चरणापविद्धा आशास्महे जाम्बत भुक्तभोगाम् आशास्महे जाम्बत भुक्तभोगा यस्यानवद्याचरितं मनीषिणो यस्यानवद्याचरितं मनीषिणो गृह्णन्त विद्यापटलं बिभित्सवः गृह्णन्त्य विद्यापटलं विभित्सवः
చిత్సవః నిరస్తసామ్యాతిశయోపి యత్స్వయం నిరస్తసామ్యాతిశయోపి యత్స్వయం పిశాచర్యామచరద్గతిః సతాం పిశాచర్యామచరద్గతిః సతా హసంతి యస్యాచరితం హి దుర్భగాః హసంతి యస్యాచరితం హి దుర్భగాః స్వాత్మన్ రతస్యా విదుషః సమీహితం స్వాత్మన్ రతస్యా విదుషః సమీహితం యైర్వస్త్రమాల్యాభరణానులేపనైః యైర్వస్త్రమాల్యాభరణానులేపనైః స్వభోజనం స్వాత్మతయోపలాలితం స్వభోజనం స్వాత్మతయోపలాలితం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే చతుర్దశాధ్యాయే చతుర్దశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.